అక్కడెక్కడో పైన ఉంది రోడ్డు, దానికి కొండెక్కాలి. ఇప్పుడు మనం వచ్చింది కేఎస్ఆర్టీసీ బస్ స్టాప్కి, లేదా అలిపికి దగ్గరలో కొటాయం అని ఒకటి ఉంటుంది. సో ఇంకా రెడీ అవ్వాలి ఘాట్ రోడ్ జర్నీకి. మొత్తం తిప్పేసింది అసలు దారుణంగా. ఇంకా వచ్చేసాం, దగ్గరలోనే ఉన్నాం. ఇంకో హాఫ్ అన్ అవర్లో దిగేస్తాం ఇక్కడ నుంచి. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ అలిపికి బస్ పట్టుకోవాలి. కొంచెం ఎనర్జీ వచ్చింది బ్రేక్ వచ్చాక. ఇక్కడ నుంచి అలిపి బీచ్ సైడ్కి వెళ్ళాలి, ఎందుకంటే నా హాస్టల్లో బీచ్ దగ్గరే ఉంది. హాయ్ హలో అందరికీ నమస్తే, నేను మీ హరినాథ్. సో లాస్ట్ వీడియోలో మీరు నా మున్నార్ వీడియో చూశారు. మున్నార్లో హాస్టల్ లైఫ్, ఇక్కడ లొకేషన్స్ ఇవన్నీ. సో ప్రజెంట్ ఇప్పుడు మరో ప్లేస్కి వెళ్తున్నాం మనం. ఈ కొండ ఎక్కుతున్నాం. అక్కడ కనబడుతుందా చివరిన, అది హాస్టల్, ఆ బిల్డింగ్. కానీ అక్కడెక్కడో పైన ఉంది రోడ్డు, దానికి కొండెక్కాలి. గట్టిగానే తీరుతుంది ఇది. నిన్న వచ్చినప్పుడు లగేజ్ లేదు కదా, టీ ప్లాంటేషన్స్ ఇవి చూడడానికి, అప్పుడు పర్లేదు. కానీ ఇప్పుడు ఇంత లగేజ్ వేసుకుని వెళ్ళాలంటే అయిపోతుంది. కాలుస్తే ఆటో మాట్లాడుకోవచ్చు, వాళ్ళకి అక్కడ రిసెప్షన్లో చెప్తే హాస్టల్లో వాళ్ళు పిలిపిస్తారు. కాకపోతే ఈ కొండ ఎక్కడానికి 200-300 తీసుకుంటారు. సరే అని మనోడు ఒకటి ఉంటే ఇద్దరం కలిపి వెళ్ళిపోతున్నాం. చలో పదండి, పైన కలుద్దాం. బస్ ఎక్కేసి వచ్చేసాం, 20 రూపాయలు టికెట్. ఇప్పుడు మనం వచ్చింది కేఎస్ఆర్టీసీ బస్ స్టాప్కి. కనబడుతుందా? యాక్చువల్లీ మొన్న టౌన్ దగ్గర కూడా బస్ స్టాప్ ఉంటుంది. ఫస్ట్ మనం కొడైకెనాల్ వచ్చినప్పుడు దిగాం కదా, అక్కడికి వెళ్ళొద్దు. కేఎస్ఆర్టీసీ బస్ స్టాప్ అని సపరేట్గా ఉంటుంది, పెద్దది మెయిన్ బస్ స్టాప్. సో అక్కడ నుంచి డైరెక్ట్ బస్సెస్ ఉంటాయి. ఇవన్నీ బస్ టైమింగ్స్. యాక్చువల్లీ డైరెక్ట్ ఎల్పీకి 10:40కి ఉంది, కానీ అది రాదట. ఏమో రీజన్ తెలియదు నాకు. 11:40కి వస్తుందని చెప్తున్నారు. ఇక్కడ నుంచి ఎర్నాకుళం అంటే కొచ్చికి, లేదా అలిపికి దగ్గరలో కొటాయం అని ఒకటి ఉంటుంది. అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి బస్ మారి అలిపికి వెళ్ళొచ్చు. సో అన్ని ప్లేసులకి చుట్టూరు పెద్ద పెద్ద ప్లేసులకి బస్సెస్ ఉంటాయి. కొచ్చికి అయితే అసలు చాలా బస్సెస్ ఉన్నాయి. అలిపి బస్సు 11:40, 11:50 అంటున్నారు కదా. సో డైరెక్ట్ బస్ అదే ఎక్కుదామని కూర్చున్నాను. కానీ ఈలోపే వెంటనే త్రివేంద్రం వెళ్ళే బస్సు, అంటే కొట్టాయం మీదగా వెళ్తుంది అది. ఆ బస్సు వస్తే ఎక్కేసా. ఎందుకనంటే అది కొంచెం లేట్ అయినా ఇబ్బంది. యాక్చువల్లీ కొట్టాయం వల్ల ఏంటంటే కొట్టాయం అలిపి పక్కనే ఉంటుంది, అక్కడ నుంచి వెంటనే బస్సెస్ ఉంటాయి అలిపికి. సో టైం వేస్ట్ ఎందుకని చెప్పి ఈ బస్సులో ఎక్కేసాం. ఇది మా బస్సు ఖాళీగానే ఉంది, పర్లేదు. సో ఇంకా రెడీ అవ్వాలి ఘాట్ రోడ్ జర్నీకి. మాటల్లో చెప్పలేని పరిస్థితి, అసలు ఘోరం. మొత్తం తిప్పేసింది అసలు దారుణంగా. పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఒక చోట ఆపాడు మా బస్సు తీసుకొచ్చి, తల మొత్తం తిప్పేసింది అంతే దారుణంగాను. అందులోనూ బస్సు వాడు కొంచెం నిదానంగా కూడా వెళ్ళట్లేదు, విపరీతమైన స్పీడ్గా వెళ్ళడం, ఆ సడన్ బ్రేక్స్ వేయడం, రకరకాలుగా ఉంది. ఇప్పుడు దాకా ఊటీ కొడైకెనాల్ వాటిల్లో 1 గంటన్నర లేదా 2 గంటల్లోనూ ఘాట్ రోడ్ అయిపోయేది, బెటర్గా ఉండేది. ఇది మొత్తం కంటిన్యూస్గా అంతా ఘాట్ రోడ్ వస్తూనే ఉంటుంది. ఈ కేరళ మొత్తం ఇలాగే ఉంటుంది కదా, అన్లెస్ మనం ఆ కంప్లీట్ బీచ్ సైడ్ బార్డర్కి వెళ్తే తప్ప. ఇప్పుడే కొంచెం ఆపాడు, ఫేస్ వాష్ చేసుకున్నాను, కొంచెం రిఫ్రెష్గా ఉంది. ఈవెన్ ప్లేన్ లైన్స్కి వచ్చిన తర్వాత కూడా పరిస్థితి మెరుగుపడలేదు. ఎందుకంటే ఒకేసారి స్పీడ్గా వెళ్ళడం, సడన్ బ్రేక్స్, ఇదే తంతు. చాలా అనీజీగా ఉంది. ఇంకా వచ్చేసాం, దగ్గరలోనే ఉన్నాం. ఇంకో హాఫ్ అన్ అవర్లో దిగేస్తాం. కొట్టాయం అలిపి కాదు, కట్టికెళ్ళకి కొట్టాయం వచ్చేసాం. బస్ స్టాప్లో దిగాను.
ఇక్కడ నుంచి నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ అలిపికి బస్ పట్టుకోవాలి. అలిపి ఇక్కడ నుంచి దాదాపు ఒక 50-60 కిలోమీటర్లు ఉంటుంది. టైం 3:30 అవుతుంది. చలో పదండి. కొట్టాయం నుంచి అలిపికి మా బస్ ప్రయాణం మొదలైంది. కొంచెం ఎనర్జీ వచ్చింది బ్రేక్ వచ్చాక. పైగానే బస్సు ఫుల్ ఓపెన్గా ఉంది మొత్తం. అందులోనే ఎదురు కూర్చున్నా. సో రోడ్ ఎదురుగా చూస్తూ ఉంటే కొంచెం బెటర్గా ఉంటుంది. అక్కడేమో ఆ బస్సులో ఎదురు కూర్చొని ఇవ్వలేదు. చాలా బస్సులకి కేరళలో ఇలా అద్దాలు లేకుండా షటర్లా ఉన్నాయి. ఆ పైకి పెట్టేసి ఉంది, ఫుల్ ఓపెన్గా ఉన్నాయి. కాకపోతే మెయిన్ డిసడ్వాంటేజ్ అంటే పైన రైలింగ్స్ లేవు, లగేజ్ పెట్టుకునేవి. అవి చాలా చిన్నగా ఉన్నాయి. ట్రాలీ కూడా వెళ్ళట్లేదు చిన్నది. పొద్దున్న నుంచి ఏం తినలేదు. అది మంచి అయిందో ఏమైందో తెలియదు, కానీ బాగా ఇబ్బంది అయింది వాళ్ళ. I don't need you, 'cause you've been blocking me and you've held me back from day one. Always kept me down so I couldn't fly on my own. Used to think that being single was being alone. Now I know I don't need you, you. I don't need you, 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 you. Yeah, yeah, yeah. You, I don't need you. వచ్చేసాం మనం అలిపికి. ఇంకో 5 मिनट्स దిగేస్తాం. कितना टाइम लग गया? बहुत लग गया, 7 घंटा लग गया. 6-7 घंटा. సో ఫైనలీ వెల్కమ్ టు అలిపి. దాదాపు 7 గంటలు పట్టేసింది జర్నీ. గట్టిగా తీరిందోలా. ఇక్కడ నుంచి అలిపి బీచ్ సైడ్కి వెళ్ళాలి, ఎందుకంటే నా హాస్టల్లో బీచ్ దగ్గరే ఉంది. కానీ అది దాదాపు 4 కిలోమీటర్ వరకు ఉండింది. ఇలా పదని వెళ్దాం. కానీ ఎంత కాదన్నా సరే చాలా బెటర్ ఫీలింగ్ ఉంది. ఒకసారి ఆ కొండల నుంచి ప్లేన్ ల్యాండ్స్కి వచ్చాక చాలా బెటర్గా ఉంది. మన లివింగ్ అంతా అలా ప్లేన్ ల్యాండ్స్లోనే కదా, అస్సలు చాలా కష్టమైపోతుంది కొండలో లివింగ్ మాత్రం. ఇక్కడ పక్కన బోట్స్ ఉన్నాయి. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇట్లాగే ఎక్కడో కార్ ఆపి బోట్ బుక్ చేసుకుని వెళ్ళాం. పొద్దునుంచి ఏం తినలేదు. సో ముందు దారిలో ఒక రెస్టారెంట్ అంటే వచ్చాము. నేనైతే ఎగ్ పఫ్ తీసుకున్నా. మళ్ళీ నైట్ అయిపోతుంది కదా, ఇప్పుడు ఎక్కువ తింటే నైట్ కష్టం. ఏదైనా స్నాక్ లాగా తినేసి వెళ్ళిపోదాం అని. కేరళ అలిపి కాఫీ. స్వీట్గా ఉంది కొంచెం, కానీ పర్లేదు, బాగానే ఉంది. ఇప్పుడు స్వీటే. హాస్టల్ వరకు ఆటో మాట్లాడేసాం. 3 కిలోమీటర్ల పైన వస్తుంది కదా, సో వెళ్ళిపోతున్నాం. ఇప్పటి వరకు నేను స్టే చేసిన అన్ని ప్లేసుల్లో ది బెస్ట్ స్పాట్. బీచ్కి ఎదురుగా ఉంది మా హాస్టల్. వావ్, ఐమ్ ఆల్రెడీ లవింగ్ ఇట్. ఇది మా హాస్టల్ అటుపక్కదా ఉండా. అదని చెక్ ఇన్ అవుదాం.
వావ్, బీచ్కి ఎదురుగా ఉంది. అక్కడ ఎవరో వాలీబాల్ ఆడుతున్నారు. మంకీ డ్రైవ్ హాస్టల్. లెట్స్ గో. Okay, I'll start. Okay. Welcome to Monkey Tribe. My name is Disha. There's no food and drinks allowed in the dormitory. And oh my god, I'm nervous. జర్నీ గట్టిగా తోలిచ్చింది. కాకపోతే డెస్టినేషన్ చేరాక ఒక్కసారిగా వైబ్ అంతా మారిపోయింది. బీచ్కి ఎదురుగా మా హాస్టల్ ఉంది. హాస్టల్ వైబ్ కూడా చాలా బాగుంది. చూద్దాం ఎలా ఉంటుంది ఇంకా. సో ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ కొట్టండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. సో విత్ దాట్ బీయింగ్ సెడ్, నెక్స్ట్ వీడియో నుంచి మళ్ళీ కలుస్తాను. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్, జై హింద్.